జై శ్రీరామ్. మేరా భారత్ మహాన్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మీద అనేక ఆంక్షలు విధించింది. దానిలో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయటికి రావడం జరిగింది. దాని గురించి ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే దీనికి సమాధానం ఇస్తూ పాకిస్తాన్ మేము కూడా సిమ్లా అగ్రిమెంట్లో నుంచి బయటికి వచ్చేస్తాం అని ప్రకటించింది. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్ ఏంటి, ఎందుకు జరిగింది, దానివల్ల లాభాలేంటి, ఇప్పుడు పాకిస్తాన్ దానిలో నుంచి బయటికి రావడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సిమ్లా అగ్రిమెంట్ని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు, పాకిస్తాన్ రాష్ట్రపతి జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేయడం జరిగిందనమాట. ఇది జూలై 2, 1972 సంవత్సరంలో జరిగింది. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్ నిజంగా ఎఫెక్టివ్గా పనిచేసిందా అని అంటే, భారతదేశం ఈ సిమ్లా అగ్రిమెంట్ని సైన్ చేయకముందు, సైన్ చేసిన తర్వాత కూడా దీన్ని లెటర్ అండ్ స్పిరిట్లో ఫాలో అయిందని మనం చెప్పుకోవాలి. సో సిమ్లా అగ్రిమెంట్ని పాకిస్తాన్ నోటి ద్వారా పాటిస్తోంది, కానీ ఇన్ ప్రిన్సిపల్ పాటించినట్టు చరిత్ర చెప్పట్లేదు. ఇప్పుడు కొత్తగా మేము పాటించము, మేము దీంట్లో నుంచి బయటికి వస్తాము అని చెప్పటం హాస్యాస్పదంగానే మనం చూడాలి. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 1971 టైంకి ఈస్ట్ పాకిస్తాన్ వర్సెస్ వెస్ట్ పాకిస్తాన్, అంటే ఈరోజు మనం చూస్తున్న పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, ఆ రెండు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్లా ఉండేవి. వాటి మధ్య ఎన్నో విభేదాలు తలెత్తి రాజకీయ సంక్షోభం పెద్దగా మారింది. ఇలాంటి సమయంలో వెస్ట్ పాకిస్తాన్ తన మిలిటరీని ఉపయోగించి ఈస్ట్ పాకిస్తాన్లో ఒక మారణకాండనే సృష్టించింది అని మనం చెప్పుకోవాలి. ఆ మారణకాండ ప్రభావం వల్ల ఎంతోమంది బంగ్లాదేశ్ నుంచి, అంటే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వలసలు రావడం జరిగింది. ఈ వలసల సమస్యని, ఈస్ట్ పాకిస్తాన్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం, మారణకాండని చూస్తున్న భారత్ ఈస్ట్ పాకిస్తాన్లోని అనేక సంస్థల అభ్యర్థన మేరకు ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఈ యుద్ధంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఈ 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మిలిటరీ దళాలని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ ఓడిపోయానని అంగీకరించి ఆ ఓటమికి గుర్తుగా సిమ్లా అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా భారత్ బంగ్లాదేశ్ అన్న నూతన దేశ ఆవిర్భావానికి కారణమైంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒక పీస్ ట్రీటీ, ఒక సండే ఈ సిమ్లా అగ్రిమెంట్. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్లో ఉన్న ముఖ్య అంశాలేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.